గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డయాబెటీస్ అలాగే థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. వీటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ రమ సంతాన సాఫల్య కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో థైరాయిడ్ గురించి చెప్పండి. థైరాయిడ్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఈ మధ్య దాదాపుగా అంటే ఈవెన్ పల్లెటూళ్ళల్లో కూడా థైరాయిడ్ అనేది ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉంది, తర్వాత దీనికి టెస్ట్లు అవి అవసరము అనేది పల్లెటూరు వరకు కూడా వ్యాపించింది. అది అట్లా అంత ఎక్కువగా వ్యాపించడానికి, అంత ఎక్కువగా మనకి అవేర్నెస్ రావడానికి కారణం ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లము ప్రజల్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ కనిపిస్తుంది అనమాట. దాదాపుగా ప్రతి 5-6 ఫీమేల్స్లో ముఖ్యంగా ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ అనేది, హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు అంటే ఈ థైరాయిడ్ టెస్ట్లు, హార్మోన్ ఎనలైజర్స్ ఎక్కువగా లేని రోజుల్లో పేషెంట్స్ హాస్పిటల్కి చాలా ముదిరిన తర్వాత దాని బాగా సిమ్టమ్స్ ఎందుకంటే ఇది చాలా ఏళ్ళు తీసుకునేటువంటి, అంటే స్లో ఆన్సెట్ ప్రాబ్లం అనమాట. అందుకని చాలా ఏళ్ళు సఫర్ అయ్యి లో గ్రేడ్లో తర్వాత అంటే ఆబ్వియస్గా సిమ్టమ్స్ కనిపించే స్టేజ్లో హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక కారణం చేత ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళటము, దాంతో రొటీన్గా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి అంటే హెల్త్ చెకప్ కోసం చేయటము, తర్వాత ఒకవేళ మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్స్తో మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కంప్లీట్గా హార్మోన్ డిపెండెంట్ ప్రాబ్లం అనమాట. మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయో, థైరాయిడ్, గ్రోత్ హార్మోను, ఇన్సులిన్ హార్మోను, కార్టిజాల్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవి అన్ని హార్మోన్స్ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. టోటల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్. అందుకని మేము కూడా అంటే పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీకి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు పిల్లలు కలగలేదని మేము సామాన్యంగా ఈ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇది వరకు చూసినప్పుడు ఎటువంటి అయితే కొంచెం వ్యాధి ముదిరిన తర్వాత దాదాపుగా ఈ గొంతు దగ్గర చాలా పెద్ద గడ్డ ఫామ్ అయ్యేదాకా, ఆ గడ్డ ఎప్పుడు థైరాయిడ్ ఎన్లార్జ్ ఎప్పుడవుతుందంటే బిగినింగ్ డేస్లో దాన్ని ట్రీట్ చేయకపోతే పర్మనెంట్గా ఈ థైరాయిడ్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనము ఒకసారి రికగ్నైజ్ చేసి, ఒకవేళ గాయిటర్ అంటాము, ఈ ఎన్లార్జ్మెంట్గా థైరాయిడ్ ఎన్లార్జ్ అయితే గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్ని గాయిటర్ అంటాం. ఒకవేళ మనము గాయిటర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ థైరాయిడ్ అయితే నార్మల్ అవుతుంది, కానీ ఇది రిగ్రెస్ కాదు. ఎందుకంటే పర్మనెంట్గా థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న లోపల టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి దాని సైజు కనుక మరీ పెరిగితే అప్పుడు అంటే ప్రెషర్, నెక్ మీద ప్రెషర్ కనుక వచ్చినప్పుడు దాని సిమ్టమ్స్ వస్తే కనుక మనము థైరాయిడ్ సర్జరీ ఒకటి మనం సజెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ కాలంలో గాయిటర్ అంటే ఇటువంటి ఎన్లార్జ్మెంట్ ఉన్న కేసెస్ తక్కువగా వస్తున్నాయి. లో లెవెల్లో డెఫిషియన్సీ ఉన్న టైంలోనే దాదాపుగా పరీక్షల ద్వారా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉన్న స్టేజ్లోనే పేషెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఇనిషియల్ స్టేజెస్లో ఇందాక మీరు చెప్పారు లో లెవెల్లో ఉన్నప్పుడే వస్తున్నారనేసి, సో ఆ స్టేజ్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ముఖ్యంగా మాది ఇన్ఫర్టిలిటీ సబ్జెక్ట్ కాబట్టి మాకేంటంటే ఈ థైరాయిడ్ కనుక, హైపోథైరాయిడిజం కనుక ఉంటే ముఖ్యంగా పేషెంట్కి అర్లీ స్టేజెస్లో వాళ్ళకి తెలిసే సిమ్టమ్స్ ఉండవు. ఎక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అన్నమాట. పీరియడ్ వచ్చినప్పుడు కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, బ్లీడింగ్ ఎక్కువ రోజులు 3-4 రోజులకు ఆగిపోకుండా మెనోరేజియా అంటాము, 5-6 రోజులు, వారం రోజులు అలా బ్లీడింగ్ ఎక్కువ కావటము. తర్వాత మనము ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ కాకపోవటము, అది ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కలగకపోవటానికి దారి తీయటము, ఇది మేము సామాన్యంగా చూస్తుంటాం. ఇది మా బ్రాంచ్కి సంబంధించిన, మా స్పెషాలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ కావటం, హెవీగా బ్లీడింగ్ కావటం, తర్వాత ఎగ్ రిలీజ్ కాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం. అయితే జనరల్ హెల్త్ మీద వీటి ప్రభావం చాలా ఉంటుంది. అసలు థైరాయిడ్ హార్మోన్ అసలు మన శరీరంలో ఎందుకు అవసరమో, ఇది ఎందుకు అవసరము అనేది మన బాడీలో మెటబాలిజం అంటే ఎనర్జీ అనేది బ్రేక్ డౌన్ కావడానికి బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీ యూటిలైజ్ చేయాలంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం అనమాట. అందువల్ల మనకి జనరల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ మిక్సెడిమా అంటాము, గాయిటర్ అంటాము, హార్ట్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఈ థైరాక్సిన్ కనుక సరిగా లేకపోతే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటామన్నమాట. ఇవి వాటి లెవెల్ ఎక్కువ అవుతుంది. వాటి లెవెల్ ఎక్కువైనప్పుడు మనకు అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ ఎక్కువైనా, తర్వాత ఎల్డిఎల్ ఎక్కువైనా అది హార్ట్లో ప్లేక్ ఫామ్ అంటే కరోనరీ బ్లడ్ వెసల్స్లో
ప్లేక్ ఫామ్ కావడానికి, అది హార్ట్ అటాక్ రావడానికి, కరోనరీ హార్ట్ డిసీజెస్ రావడానికి ఇది దారితీస్తుందని. అలాగే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. ఎన్లార్జ్మెంట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అసలు ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఊళ్ళల్లో చిన్నపిల్లలు చాలామంది గ్రోత్ సరిగా లేకపోవటము, లేకపోతే డెఫ్నెస్ రావటము, లేకపోతే ఈ అంటే మెల్లకన్ను అంటే స్క్వింట్ అంటాము ఇటువంటిది, తర్వాత లో ఐక్యూ ఉండటము, ఇవన్నీ మనం చాలాసార్లు మనం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఈ వీటికి ముఖ్యంగా అయోడిన్ డెఫిషియన్సీ ఉండటము పిల్లల్లో. తర్వాత మదర్లో కూడా ఒకవేళ ఆ పిల్లలు వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పుడు కనుక థైరాయిడ్ డెఫిషియన్సీ కనుక ఉంటే క్రిటినిజం అని ఒకటి డెవలప్ అవుతుందన్నమాట. ఇవి చాలా అంటే మనము సబ్టిల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో మెల్లకన్ను వచ్చేసింది, రావాల్సి వచ్చిందేమో, ఏదో డెఫ్నెస్ వాళ్ళకి వినికిడి లేదేమో, కానీ వీటిల్ని థరోగా క్షుణ్ణంగా మనము లోపలికి గనక ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు మన కంట్రీలో అవి బయటపడుతున్నాయి అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో రమేష్ గారు మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్. హలో గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం ఇది మాది ఏంటంటే మా మిస్సెస్ ఫస్ట్ టైం. హలో చెప్పండి. రమేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అది 2 times 3 times IVF చేయించామండి. ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయింది. 12th week లో బేబీ గ్రోత్ లో అంటే హార్ట్ బీట్ రాలేదని చెప్పేసి అబార్షన్ చేయించాము. అంటే సెకండ్ టైం IVF లో వాల్యూ 0 వచ్చింది. థర్డ్ టైం IVF లో ఫస్ట్ బీటా HCG లో కన్ఫర్మ్ వచ్చింది. నెక్స్ట్ 4 days కి రిపీట్ చేస్తే మాత్రం 0 వాల్యూ వచ్చింది. అంటే ఇది మళ్ళీ IVF లో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, లేకుంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే మళ్ళీ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయండి. కానీ ఎప్పుడైనా సరే IVF చేసినప్పుడు అది ఫెయిల్ అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అది అబార్షన్ అయినా, ముందుగా నెక్స్ట్ అటెంప్ట్ చేయబోయే లోపు ఈ ఫెయిల్ అవటానికి కారణాలు ఏంటి, తర్వాత కన్ఫర్మ్ అయిన ప్రెగ్నెన్సీ అబార్షన్ కావడానికి కారణాలు ఏంటి అనేది మనము క్షుణ్ణంగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి పోయిన కేసెస్లో ఒకటి ఏంటంటే ఫీటల్ రీజన్సా, లేకపోతే మదర్ రీజన్సా, మెటర్నల్ రీజన్సా. మెటర్నల్ రీజన్స్ అంటేనేమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏమన్నా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, తర్వాత ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉండటం కానీ, లేకపోతే హార్మోన్స్ సరిగా సపోర్ట్ IVF చేసినప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్గా మనము ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ సపోర్ట్ చేయాలన్నమాట. ఒకవేళ ఆ హార్మోన్స్ మన సరిగా లెవెల్ మెయింటైన్ కాకపోయినా, లేకపోతే వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్, టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగలస్ వైరస్, హెర్పిస్ వైరస్ అని ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే APL సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ అనే అంటే మన బాడీలో మనకే కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి, దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం మీ ఇద్దరిలో కానీ ఆ తయారైన బేబీలో కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము థరోగా క్షుణ్ణంగా నెక్స్ట్ IVF చేయక ముందే ఇవన్నీ కూడా మనం చేసి చూడాలన్నమాట. అందువల్ల నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ మొదటిసారి మీకు వచ్చినట్టుగా తర్వాత మూడోసారి కూడా బీటా HCG పాజిటివ్ వచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాలేదు. అందుకని వీటి గురించి మనము థరోగా ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు చేసే ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేసే ఉంటాయి అన్నమాట. అందుకని రెండుగా ముందు ప్రెగ్నెన్సీ లేనప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ ట్రీట్మెంట్, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ, మామూలుగా అయితే ప్రెగ్నెంట్ పేషెంట్ని ఒకసారి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత వన్స్ ఇన్ ఏ మంత్ 7 months లోపు వన్స్ ఇన్ ఏ మంత్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత 15 daysకి ఒకసారి చేస్తాము, బిఫోర్ డెలివరీ 1 week ఒకసారి చేస్తాం. కానీ ఇటువంటి ప్రిషియస్ ప్రెగ్నెన్సీస్ అంటే చాలా కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి చాలా ట్రబుల్తో వచ్చినటువంటి ప్రెగ్నెన్సీని ఇంకా ఇంతకన్నా ఎక్కువగా క్లోజ్ మానిటరింగ్ చేయాలా, ఇంకా కొన్ని ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ తర్వాత ఇటువంటివి కూడా ఉంటే అటువంటివి కూడా న్యూట్రిషన్ మీద మనం చాలా గట్టిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇది తినబుద్ధి కాలేదు, అది తినబుద్ధి కాలేదు అని చాలా వరకు ఫుడ్ మానేస్తూ ఉంటారు. లేకపోతే పెద్దవాళ్ళు
ఇది తినద్దు అది తినద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెంట్గా లేనప్పుడు ఏ ఫుడ్ వాడతామో అది వాడటానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అందుకని ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని రకాలు బలమైన ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉండాలా. మేము చాలాసార్లు చూస్తూ ఉంటాము ఈ ఐవీఎఫ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయినా కూడా, అంటే ఇది ఒక వ్యవసాయం లాంటిది. అంటే ఒకసారి పంట రాకపోయినా మళ్ళీ సంవత్సరం పంట వేసినప్పుడు ఎలా మన చేతికి అందుతుందో ఈ ఐవీఎఫ్లో కూడా ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసినప్పుడు, అంటే ప్రీవియస్గా ఎందుకు ఫెయిల్ అయింది అని మనం క్షుణ్ణంగా ఎనలైజ్ చేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అందుకని మీరు అసలు డిసప్పాయింట్ కావద్దు. మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ఫుల్గా మీ బేబీని ఎత్తుకునే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మా వైఫ్ అండి, మా వైఫ్కి హైపోథైరాయిడిజం ఉంది. ఓకే. హైపోథైరాయిడిజం ఉంది. 170 డోస్ వేసుకుంటుంది మేడం. ఓకే. అయితే ఆమెకు కళ్ళు వేపులు వల్ల చూసుకుని బాగా ప్రాబ్లమ్స్ గా చెప్తుంటది. పిల్లలు నిద్రపోదండి, బాగా ఏడుస్తుంటది. హెడ్ ప్రాబ్లం ఉందని చెప్తుందండి బాగా. ఓకే, ఇప్పుడు మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు తీసుకున్నాము, టెస్ట్ తీసుకున్నాము. 175 డోస్ వస్తుంది. అది కొందరు ఏమంటారంటే ఎక్కువ వచ్చింది, ఆ డోస్ వాడచ్చు అని అంటున్నారు మేడం. మాకు కరెక్ట్ సజెషన్ ఇస్తే తీసుకోవాలనుకుంటున్నాను మేడం. వయసు 33 వయసు ఉంటుంది మేడం. అందుకు ఓకే. సో హైపోథైరాయిడిజంతో వాళ్ళ వైఫ్ సఫర్ అవుతుంది. హర్ ఏజ్ 33 years. సో 175 mg డోస్ వాడుతున్నారు, అయినా తనకి తగ్గట్లేదు, అంటే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం అనేది రావడానికి ఒకప్పుడైతే మనకి ఎక్కువగా హషిమోటోస్ డిసీజ్ అని ఉండేదన్నమాట. అంటే ఆటో యాంటీబాడీస్, థైరాయిడ్కి ఆటో యాంటీబాడీస్ తయారయ్యి థైరాయిడైటిస్ అనే ఒక జబ్బు వస్తుంది. దానివల్ల ఈ హైపోథైరాయిడిజం వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటంటే ఇది అయోడిన్ అనేది భూమిలో నుంచి రావాలి. మనం తినే అంటే వెజిటబుల్, ముఖ్యంగా వెజిటబుల్ ఆరిజిన్లో నుంచి రావాలి. కానీ దాదాపుగా మనకి ఇండియాలో ప్రతి చోట కూడా అయోడిన్ అనేది మన భూమిలో చాలా వరకు తగ్గిపోయింది. అందువల్లనే మనకి ర్యాంపెడ్గా, అంటే ఎండమిక్ అంటాం, అంటే చాలా ఎక్కువ మందికి థైరాయిడ్ కనుక వస్తుంటే దీన్ని ఏ జబ్బైనా వస్తే దాన్ని ఎండమిక్ అంటాం. ఇప్పుడు ఇండియాలో దాదాపుగా ఇది ఎండమిక్ స్టేజ్లో ఉంది. కానీ దీనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ చాలా ఏళ్ల క్రితమే గమనించి దీన్ని అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలా అని చెప్పారు. కానీ ఈ అయోడైజ్డ్ సాల్ట్లో ఏంటంటే 1 గ్రాము సాల్ట్లో ఓన్లీ 77 మైక్రోగ్రామ్సే ఉంటుంది. మనకి మామూలుగా ఉన్నప్పుడు దాదాపుగా 300-400 మైక్రోగ్రామ్స్ పర్ డే అవసరం అవుతుంది. అదే ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, పాలు ఇచ్చే వాళ్ళకైతే దాదాపుగా 900-1100 మైక్రోగ్రామ్స్ అవసరం అవుతుంది అనమాట. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో దీని క్వాంటిటీ సరిగా లేక వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరికైతే మనకి క్వశ్చన్ చేశారో వాళ్ళకి అయోడిన్ లెవెల్స్ కూడా మనము చూసుకోవాలి బాడీలో. చూసుకొని ఇప్పుడు థైరాయిడ్తో పాటు ఏంటంటే అసలు ఆటో యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా, దానికి యాంటీ థైరాయిడ్ యాంటీబాడీ, థైరోపెరాక్సిడేజ్ యాంటీబాడీ అని ఉంటాయి. ఈ యాంటీబాడీస్ కనుక రేజ్ అయితే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. యాంటీబాడీకి యాంటీబాడీ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి మనకి యాంటీబాడీస్, మనకి న్యాచురల్గా మన బాడీలో తయారవ్వాల్సినవి. ఈ యాంటీబాడీకి యాంటీబాడీ రియాక్షన్ జరిగి నల్లిఫై అయ్యి యాంటీబాడీ లెవెల్ తగ్గుతుంది అనమాట. ఇది ఒకటి. తర్వాత ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కార్టికోస్టీరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది కాకపోతే టైరోసిన్ అనే హార్మోన్ ఉన్న ట్యాబ్లెట్స్, అంటే ప్రీకర్సర్, థైరాక్సిన్ తయారు కావడానికి ముందు టైరోసిన్ అనేది తయారవుతుంది. ఈ టైరోసిన్ ప్లస్ అయోడిన్ సప్లిమెంట్స్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ థైరాయిడ్ కూడా మనం బయట నుండి సప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళ థైరాయిడ్ కూడా కొంత పని చేసి ఈ రెండు కలిపి వాళ్ళ జబ్బు ఇప్పుడు చాలా ఎక్కువ తీసుకుంటుంది. అమ్మాయి 175 మైక్రోగ్రామ్స్ తీసుకుంటుంది. అంటే ఇది యూజువల్గా చాలా ఎక్కువ డోస్ కిందనే, దాదాపుగా అందరికీ 25, 50, 100తో చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది.
ఇది 175 అయినా కంట్రోల్ కాలేదంటే తప్పనిసరిగా ఇంకా ఫర్దర్గా ఈ యాంటీబాడీ స్టడీస్ చేయటము, వాటిని యాంటీబాడీస్ని సప్రెస్ చేయటము, తర్వాత మరి గాయిటర్ లాంటిది ఏదన్నా ఉంటే ఆ యాంటీబాడీస్ ఎక్కువగా డెవలప్ కాకుండా ఉండటానికి సర్జరీ కూడా సజెస్ట్ చేయటము, ఇంకా ఏదైనా డెఫిషియన్సీస్ బాడీలో ఉన్నాయా అసోసియేటెడ్ డెఫిషియన్సీస్, ఎందుకంటే ఒకటి డెఫిషియన్సీ ఉంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు వైటమిన్ D3 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇట్లా చాలా డెఫిషియన్సీస్ చూస్తున్నాం. అందుకని తరోగా ఈ అమ్మాయిలో డెఫిషియన్సీస్ ఉన్నాయో ఇంకా ఫర్దర్గా పరీక్ష చేయాలా, తర్వాత ఈ ఆటో యాంటీబాడీస్ లెవెల్ ఎంత ఉన్నదనేది చూడాలా. వీటినన్నిటినీ చూసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఆ అమ్మాయి సఫర్ అయ్యే సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో 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 చెప్పమ్మా. ప్రాబ్లం చెప్పండి. నా పేరు సాంబలక్ష్మి అండి. యా చెప్పండి. నేను మనుగూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పమ్మా. నాకు సంతానం లేని సమస్య మేడం. చెప్పండి, పూర్తిగా చెప్పండి. నాకు టెస్ట్ బేబీ చేశారు మేడం, అయినా కానీ కాలేదు. ఎన్నిసార్లు చేశారమ్మా? ఒక్కసారే చేశారు మేడం. IUI మాత్రం ఒక 2-3 సార్లు చేశాడు. నాకు కీళ్ళవాతం ఇవి ఉన్నాయి, దీని వల్ల ప్రాబ్లం అవుతుందా మేడం? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందమ్మా? కీళ్ళవాతం ఆస్తమా ఉంది. ఆస్తమాకి పెద్దగా ఇబ్బంది రాదు ప్రెగ్నెన్సీ రావటానికి. తర్వాత ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదైతే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఇంకా మల్టిపుల్ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ IVF లో టెస్ట్ బేబీలో ఇంతకు ముందు ఒకసారి నాకు కుడివైపు ట్యూబ్ బ్లాక్ అయిపోతే దాన్ని ఓపెన్ చేశారు మేడం. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదన్నారు. టెస్ట్ బేబీ చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది, అయినా గానీ మాకు టెస్ట్ బేబీ చేయకోకుండా మళ్ళీ అయ్యే అవకాశాలు ఉంటాయా మేడం? కాదు, ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయటానికి అంటే లేకుండా మీకు అవకాశం ఉండాలంటే ముఖ్యంగా మీ గర్భసంచి ట్యూబులు నార్మల్గా ఉండాలి. తర్వాత మీ ఏజ్ 34 ఇయర్స్ లోపు ఉంటే బెటరు. అట్లాగే మీ హస్బెండ్ సెమెన్ రిపోర్టు అంతా కంప్లీట్గా నార్మల్గా ఉండాలి. తర్వాత ఇప్పటికి పెళ్ళయి ఎంతకాలం అయిందో, అంటే ఇప్పుడు ఎంతకాలం అయిందమ్మా పెళ్ళయి? కాల్ కట్ అయింది. ఒకవేళ అమ్మాయికి కనుక పెళ్ళయి చాలా ఎక్కువ కాలం అయిందనుకోండి, ఒక 10 సంవత్సరాలు అయిందనుకోండి, 10 సంవత్సరాలు మరి ఒకవేళ ఈ ట్యూబ్స్ అవి అన్నీ కనుక నార్మల్గా ఉంటే ఈ పాటికి వచ్చేది. మరి 10 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్గా ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నదనే మనం అనుకోవాలి. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ సింపుల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అంటే ఇవైతే తప్పనిసరిగా కన్ఫర్మ్ చేయాలా. ట్యూబ్ సరిగా ఉందా లేదా, ఓవ్యులేషన్ అవుతుందా లేదా, అదర్ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, హస్బెండ్ రిపోర్ట్స్ అవి బాగున్నాయా లేవా. తర్వాత ఆల్రెడీ 3 times 4 times IUI చేశారు. యూజువల్గా IUI కోర్సు 4 to 6 months ఉంటుంది. ఒకవేళ 6 monthsలో కనుక IUIలో రాకపోతే అదే ప్రొసీజర్ ఇంకా ఎక్కువ సార్లు చేసిన ఫలితం అనేది కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. IUIలో ప్రెగ్నెన్సీ అనేది మొదట 1-2 monthsలో చాలా హైయెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. తర్వాత రాను రాను గ్రాఫ్ కిందకి పడిపోయి 5-6 నెలలు దాటిన తర్వాత హార్డ్లీ 10% to 5% ప్రెగ్నెన్సీ కూడా రాదు IUI చేస్తే. మరి అందుకోసం అని చెప్పేసి ఒకవేళ నార్మల్ కావాలనుకుంటే నార్మల్ ప్రెగ్నెన్సీ రావటానికి మగవాళ్ళల్లో ఆడవాళ్లలో అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అని మరొకసారి పరీక్ష చేసి, తర్వాత ఈ మాటకి ఈ IUI కోసం మందులు కనుక వాడుతుంటే ఓవరీ రిజర్వ్ తక్కువైపోవటము, FSH అంటే ఎగ్ తయారయ్యే హార్మోన్ FSH అంటాము అది పెరగటము, తర్వాత AMH అంటాము అంటే ఓవరీలో ఈ ఫ్యూచర్గా ఎన్ని ఎగ్స్ తయారయ్యే అవకాశం ఉన్నది అని తెలుసుకునే అటువంటి హార్మోన్ని AMH అంటాం. ఈ AMH లెవెల్ బాగా తక్కువైపోవటము, దానివల్ల ఒకవేళ IUIలో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే మనము ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ కనుక IVF కనుక చేయాల్సి వస్తే అప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ సరిగా లేక ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ IUI చేయాలనుకుంటే తప్పనిసరిగా ఈ బేస్ లైన్ FSH, LH స్కానింగ్, AMH చేసి దాన్ని బట్టి మనము IUI ఇంకొక 2-3 నెలలు చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ చేయగలిగితే మళ్ళీ ఒక 2-3 నెలలు చేసి మనం ఆప్టిమమ్ కండిషన్స్లో చేసి చూడాలా. ఒకవేళ రాకపోతే మళ్ళీ IVF చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో కొంతమంది లేడీస్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అప్పుడు వాళ్ళు టెస్టులు చేయించుకుంటారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి థైరాయిడ్ ఉందనేసి. సో థైరాయిడ్కి ప్రెగ్నెన్సీ డిలే అవడానికి రిలేషన్ ఏంటి?
అంటే ఇది మెటబాలిక్ హార్మోను కాబట్టి ఇది ఇందాక మనం అనుకున్నాము అంటే థైరాయిడ్ కనుక ఉంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావటము ఓవ్యులేషన్ కాకపోవటము అనేది ఉంటుందని. అందుకని ఇది ఈ హార్మోను నార్మల్ చేసినప్పుడు చాలామందికి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోవటము దాని అంతట అది ఓవ్యులేషన్ కావటము అది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ప్రాబ్లం చెప్పండి. మేడం, మా బావ వాళ్ళకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతున్నది. అయితే ఇద్దరికి టెస్టులు చేశారు. అయితే దాని ఫీమేల్ అనేది రావట్లేదు మేడం, టెస్ట్ ల్యాబ్ లో ఇవ్వమన్నప్పుడు. అయితే అమ్మాయికి అంత నార్మలే ఉంది. అయితే ఇప్పుడు ఫీమేల్ అనాలిసిస్ చేయకుండా తెలుసుకోలేం కదా మేడం? అంటే రకరకాల పద్ధతుల్లో మనం ట్రై చేయాలండి. అంటే ఆన్ డిమాండ్ అంటే మగవాళ్ళల్లో చాలా వరకు అంటే ఇది అంటే ఒక సెన్సిటివ్ అంటే ఇజాక్యులేషన్ అనేది ఒక సెన్సిటివ్ ప్రొసీజర్ అనమాట. అందుకని టెన్షన్లో ఉన్నప్పుడు కొంతమంది ఆన్ డిమాండ్ ప్రొడ్యూస్ చేయలేకపోతారు. అయితే దీనికి అలా చేయాలంటే దానికి అంటే సింపుల్ మెథడ్ ఒకటి వైబ్రేటర్ అని ఉంటుందన్నమాట. ఆ వైబ్రేటర్ యూజ్ చేస్తే వాళ్ళకి వస్తుంది సెమెన్. లేకపోతే ఒక్కొక్కసారి ఈ సిడినాఫిల్ అని ఉంటుంది, అది కానీ లేకపోతే టెస్టోస్టెరాన్ కానీ ఈ అంటే ఇరక్షన్ ఇజాక్యులేషన్కి హెల్ప్ చేసేటువంటి మందులు అది ఇస్తామన్నమాట. దాంతో ఒకసారి సెమెన్ ఇజాక్యులేషన్ వస్తుంది. ఇంకా రెక్టల్ స్టిమ్యులేటర్ అనేది ఉంటుంది. అంటే డిఫరెంట్ మందులు కానీ ఈక్విప్మెంట్ కానీ యూస్ చేసి వాళ్ళకి ఈ సెమెన్ వచ్చేటట్టు చేయొచ్చు. అది కాకపోతే ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర నార్మల్గా కలవమని చెప్పి కలిసిన 2-3 గంటల్లో హాస్పిటల్కి కనుక వస్తే ఆ వెజైనాలో నుంచి ఆ శాంపుల్ తీసుకొని మనము అదే స్పర్మ్స్ ఉన్నాయి లేనిది అనేది కూడా చూడొచ్చు. అది అందువల్ల ఫస్ట్ ఈ సింపుల్ మెథడ్ ఫాలో కావచ్చు. అంటే ఇద్దరిని ఇంటి దగ్గర ఒక 3 రోజులు కలవకుండా ఉండి కలిసిన తర్వాత బయట వాష్ చేసుకొని లోపల వాష్ చేసుకోకుండా హాస్పిటల్కి ఒక 2 గంటల్లో కనుక వస్తే అందులో నుంచి మనం శాంపుల్ తీసుకొని స్పర్మ్స్ ఉన్నాయా లేవా అని చూడొచ్చు. లేదా ఈ మందులు తీసుకుని కానీ లేకపోతే వైబ్రేటర్ యూజ్ చేసి కానీ లేకపోతే రెక్టల్లో నుంచి స్టిమ్యులేటర్ యూజ్ చేసి కానీ సెమెన్ వచ్చేటట్టు చేయొచ్చు. ఓకే డాక్టర్. లేదా మనకి ఇంకా కాండోమ్స్ ఉంటాయి. అంటే స్పర్మ్ చనిపోయినటువంటి కాండోమ్స్. ఇప్పుడు మామూలుగా అయితే దాని లోపల స్పర్మిసైడల్, ఎందుకంటే మామూలుగా వాడే కాండోమ్స్ మనము పిల్లలు కలగకుండా ఉండటానికి వాడతాం. కానీ ఈ కాండోమ్స్ ఏంటంటే లోపల మందు ఉండదు, అంటే స్పర్మ్ చనిపోయేటువంటి మందు ఉండదన్నమాట. అందుకని వాళ్ళు ఆ కాండోమ్ వేసుకుని ఇంటి దగ్గర కలిసి అందులో నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్ తీసుకొచ్చినా కూడా మేము స్పర్మ్ ఉన్నది లేనిది చూసి చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే డాక్టర్. సో ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. సో అప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ వస్తే దాన్ని ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ప్రెగ్నెన్సీ మీద అంటే ముఖ్యంగా బేబీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశము, ఐక్యూ తగ్గే అవకాశము ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం తెలియగానే ప్రెగ్నెన్సీలో ఎంత డోసు అవసరమో అంత డోసు మనం సప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మరీ పల్లెటూరు వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళకి పుట్టిన తర్వాత మనకి తెలిసింది బేబీకి ఈ థైరాయిడ్ తక్కువ ఉన్నది అని, ఆ పుట్టిన వెంటనే ఒక 5-6 నెలల్లో కనుక ఆ బేబీకి కనుక రీప్లేస్ చేసినా కూడా బేబీలో పర్మనెంట్గా లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి మెంటల్ రిటార్డేషన్స్ వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇందాక చెప్పారు అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అంటే మరి అంటే ఈ మధ్య చూస్తున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బాగా ఎక్కువైపోయింది. అంటే అయోడిన్ డెఫిషియన్సీ కనుక ఉంటే ఈ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువగా బ్రెస్ట్ మీద పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా పనిచేయటం వల్ల దీనికి కొన్ని అంటే క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి, దాన్ని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాం. ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అయోడిన్ డెఫిషియన్సీతో వస్తుంది. అలాగే ఈ మధ్య మనము ఫైబ్రాయిడ్ అనేది కూడా మనం వింటూ ఉన్నాం. ఎక్కడైతే అయోడిన్ డెఫిషియన్సీ ఉందో ఈ గ్లాండ్యులర్ స్ట్రక్చరు సిస్టిక్గా అంటే వాటర్ కలెక్ట్ అయిపోయేటువంటి రియాక్షన్ ఫామ్ అయితే దాన్ని సిస్టిక్ అంటారు. అట్లా బ్రెస్ట్లోనేమో ఈ ఫైబ్రోఎడినోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. తర్వాత యూట్రస్లోనేమో ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇది కనుక అన్ట్రీటెడ్గా ఉంటే మరి క్యాన్సర్ అంటే అది థియరీస్ అయితే ఉన్నాయి క్యాన్సర్ రావచ్చని. అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే బ్రెస్ట్ క్యాన్సరు తర్వాత స్టమక్ క్యాన్సరు ఈ 2 వచ్చే అవకాశం ఉందని. తర్వాత ఎక్కడైతే అయోడిన్ ఎక్కువగా తీసుకునే పాపులేషన్ ఉన్నారో వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువని, తర్వాత ఈ స్టమక్ క్యాన్సర్స్ అవి తక్కువని స్టడీస్ ఉన్నాయి. ఓకే. సో థైరాయిడ్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.